కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను గురించి ఒక పద్ధతి ప్రకారం వాటిని నేర్పడం కోసం ఒక క్లాస్ రూమ్గా ఉండి నేర్పించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రోగ్రాం ఇది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బైబిల్ గ్రంథం తర్వాత ఈ కీర్తనలు ఎంతో ప్రాముఖ్యతను అంతరించుకుని ఉన్నాయి. వాగ్గేయకారులు సాహిత్యంలోను సంగీతంలోను నిపుణత కలిగినటువంటి వాగ్గేయకారులు పురుషోత్తం చౌదరి గారు, పంతగాని పరదేశి గారు, ఇట్లాగా వీరందరూ రచించి స్వరపరిచినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బహుళాదరణ పొంది అనేక చర్చెస్లో డినామినేషన్స్ సంబంధమే లేకుండా అందరూ పాడుకుంటున్నారు. అయితే దాన్ని ప్రతి కీర్తనలో ఇచ్చినటువంటి రాగం తాళం యొక్క విశిష్టత చాలామందికి తెలియకపోవడం వలన దాని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయారు. అది ఒక శాస్త్రబద్ధమైన గ్రంథం. బయట నేర్చుకున్నటువంటి శాస్త్రంలో, సంగీత శాస్త్రంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరు ఇందులో పొందుపరిచారు. స్వరబద్ధంగా లేకపోవడం వల్ల, స్వరాలు ఇవ్వకపోవడం వల్ల మన క్రైస్తవ బిడ్డలు స్వరబద్ధంగా పాడలేకపోతున్న సందర్భంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్ని స్వరానుసారంగా పాడే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. ఇవి స్వరబద్ధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే వాయిస్ కల్చర్ ఏదైతే కర్ణాటక సంగీతంలో చెప్తున్నారో వాయిస్ కల్చర్, సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, గీతాలు, కృతులు ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పొందుపరచబడ్డాయి. కనుక స్వరబద్ధంగా వీటిని నేర్చుకుంటే ఇక వేరే శాస్త్రాన్ని మనం అభ్యసించిన అవసరం లేదు. అంత గొప్పగా మనకి మన వాగ్గేయకారులు ఒక్కొక్కరి గురించి మనం చూస్తాం పాడేటప్పుడు. కనుక మొట్టమొదటిగా మనం యెహోవా నా మొరలు ఆలించెను, ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తం చౌదరి గారు రచించి స్వరపరిచినటువంటి కీర్తన. తెలియని వారు లేరు. ఈ కీర్తనకి వారు స్వరాలు ఇవ్వలేదు. ఇది ఒక రాగంలో, ఒక తాళంలో ఉంది. అది శంకరాభరణం అనే రాగంలో ఉంది. ఇప్పుడు అన్ని రాగాల్లోనూ కూడా సరిగమ పదనియే ఉంటుంది. కానీ రాగానికి ఉన్న వ్యత్యాసం, ఏ ఏ స్వరాలు వస్తాయి దానిలో, అది మనం చెప్పుకుని ఏ తాళాన్ని వారు అందించారు అది నేర్చుకుని మనం స్వరబద్ధంగా పాడుకోవడం. ఈ స్వరాన్ని ఎంత జాగ్రత్తగా మనం సాధన చేస్తే, ఎందుకంటే ఈ ట్యూన్ అందరికీ తెలిసిందే, దాన్ని స్వరంలోకి మనం మార్చుకుంటాం, స్వరబద్ధంగా పాడుకుంటాం. అదే వాయిస్ కల్చర్. సో సరళి స్వరాలు అందులోనే ఉన్నాయి, జంట స్వరాలు అందులోనే ఉన్నాయి, అలంకారాలు అందులోనే ఉన్నాయి. సో వీటినన్నిటిని విపులీకరిస్తూ మనం ఈ కీర్తనల్ని సాధన చేస్తాం. మరి ఇది తెలుగు క్రైస్తవులందరికీ ఉపయోగకరంగా ఉండాలని, ఈ కార్యక్రమం ఆస్వాదించాలని అందరూ ఒక్కొక్క కీర్తన యొక్క ముఖ్యోద్దేశం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 70 థీమ్స్ ఉన్నాయి, 70 థీమ్స్. ఆ థీమ్స్ను అనుసరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీటిని థియాలజీ దాటకుండా రచించిన మహానుభావులకి మరి మనం అందరం ఒక మన ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ, వారిని గుర్తు చేసుకుంటూ, దాదాపు 150 సంవత్సరాలు పైగా ఈ కీర్తనలు అందరూ పాడుకుంటున్నారు. కాబట్టి వీటి విలువ గ్రహించి ముందు తరాలకి మనం అందించాలనే ఉద్దేశంతో మరి బ్రదర్ జాన్ క్రిస్టఫర్ గారి గొప్ప కార్యక్రమాన్ని నెట్వర్క్ 105 ద్వారా అందించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. వారికి చాలా ఖర్చుతో కూడిన పని ఇది. అయినప్పటికీ వారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని కార్యక్రమం ప్రారంభిద్దాం. మరి ఒక్కసారి దేవునికి వందనాలు మనం సమర్పించుకుంటూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవునికి మన వందనాలు. మరి ప్రార్థనతో మొదలైంది కాబట్టి
మొట్టమొదటిగా యెహోవా నా మొరలాలించెను. ఇది శంకరాభరణం అనే రాగంలో ఉంది. శంకరాభరణం అనే రాగం అంటే శాస్త్రంలోకి వెళితే స్వరాలు మేము చెప్తాం. సరి గమ పద ని సా సాని త ప మ గ రి. శంకరాభరణం రాగం స్వరాలు చెప్పాలంటే షడ్జము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, శుద్ధ మధ్యము, పంచము, చతుశ్రుతి దైవికము, కాకల నిషాదము, షడ్జము. వీటి గురించి కూడా విపులీకరంగా మనం నేర్చుకుంటాం. సో ఈ రాగాన్ని, ఈ ట్యూన్ని ఆయన శంకరాభరణం అనే రాగంలో ఆయన ట్యూన్ చేశారు. ఆది తాళం. ఆది తాళం అంటే 8 అక్షరాలు. ఇది ఆయన చేసిన దాన్ని ముందు నేను పల్లవి పాడి, తర్వాత ముఖ్యమైన ఇదేంటంటే పాట వేరు, కీర్తన వేరు. కీర్తన అనేది కాంగ్రిగేషనల్గా వారు మహానుభావులు మనకి, అందుకే ఇంగ్లీష్ హిమ్ అంటాం, ఇంగ్లీష్ సాంగ్ అనం. కీర్తన అనేది ఒకే ట్యూన్, చరణం ఫస్ట్ స్టాంజాలో ఉన్నది రిపీట్ అవుతుంటుంది, సేమ్ ట్యూన్. అంటే కాంగ్రిగేషనల్గా మనం అందరం కలిసి నిలబడి పాడదాం అనడానికి ఈజీ మార్గం ఆ కీర్తన. వారు ఆ కీర్తనలోనే, నేను ఫస్ట్ ఆ కీర్తన పాడతాను, పాడి స్వరంలో పాడతాను. నన్ను మీరు చూడండి. యెహోవా నా మొరలాలించెను, దన మహాదయను ననుగరించెను. అహం నిశల దీనహీనుడగు నాదు హాయనెగు ధ్వని గ్రహించి మని పెను. యెహోవా నా మొరలాలించెను, దన మహాదయను ననుగరించెను. అంత క్లాసిక్గా చేశాడు ఆయన. సేమ్ ట్యూను అన్ని చరణాలకి వర్తిస్తుంది. సో స్వరం ఏంటి? శంకరాభరణ రాగం ఉంది కాబట్టి స్వరం పాడతాను, తర్వాత నాతో పాటు మీరు పాడతారు. ఓకే, ఫ్రీగా ఫీల్ అవ్వండి, తప్పులు పాడిన పర్వాలేదు, కరెక్ట్ చేస్తారు. ఓకే. గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప ద ద స స ని ద ని స త ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ. ఇది స్వరం. ఇప్పుడు నేను పాడతాను, ఆ స్వరాన్ని జాగ్రత్తగా నాతో పాటు పాడండి. నేను పాడిన తర్వాత మీరు పాడండి. ఓకే. గ ప మ, చూసారు ఎక్స్ప్రెషన్, రాగ ఛాయ అంటాం. గ ప మ గ గ ప, ఆ ఛాయను గమనించండి. గ ప మ గ రి స ని స గ గ స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స. గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స. గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స. గ ప ద ద స స ని ద ని స త ప ప. గ ప ద ద స స ని ద ని స త ప ప. మళ్ళీ పండి. గ ప ద ద స స ని ద ని స త ప ప. ద ద స స ని ద ని స త ప. గ ప స ని ప ద ని స ప మ గ మ రి. ఇది పాడమండి. గ ప ద ద స స ని ద ని స త ప ప.
దసాసని పదని సాప మగమరిగ మా అందరం కలిసి పడదా గప మగరి సని సాగా గమరిగ గప మగరి రిగ మగరి ని మళ్ళీ గప మగరి సని సాగా గమరిగ గప మగరి రిగ మగరి ని గప దస సని దని సదా పప దసాసని పదని సాప మగమరి లిరిక్ పాడదాం యెహోవన బొరలాలించెను ధన మహాదయను నను గణించె మళ్ళీ యెహోవన బొరలాలించెను ధన మహాదయను నను గణించెను అహర్నిశలదీనహీనుడవు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవన లాలించెను మహాదయను నను గణించెను. నేను చదవండి. పిశాచి కడిమి బడగొట్టెను ధనవశానను నిలువబెట్టెను ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమునదేచి సేదదీచెను యెహోవన లాలించెను నను గణించెను. అదే ట్యూన్ అన్ని చరణాలకి ఉంటుంది కాబట్టి ఒకసారి స్వరం పాడండి. స్వరం ఇంపార్టెంట్. గప మగరి సని సాగా గమరిగ గప మగరి రిగ మగరి గప మగరి సని సాగా గమరిగ గప మగరి రిగ మగరి గప దస సని దని సదా ప దసాసని పదని సాప మగమరిగ యెహోవన లాలించెను ధన మహాదయను నను గణించెను.